వాళ్ళతో చెప్పడానికి నానా తంటాలు పడాలి. స్టార్ట్. ఇగో ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ చెప్పిన అంటే ఫస్ట్ వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. మా మమ్మీకి ఒక స్క్రిప్ట్ చేపిస్తున్నా. ఏంటంటే మీరే చూడురి, మీకు అర్థమైపోతుంది. మళ్ళీ చెప్తే మళ్ళీ అర్థం కాదు. డాడీ ఛానల్ అక్కడ చెప్పు, అక్కడ డాడీ ఛానల్ వస్తుందంట. అది బదవత్ బలరాం నాయక్. ఇగో మౌనిక జాటోత్ రీసెంట్ గానే పెట్టింది, చూసుకోబోతుంది. కొట్టేసి దూసుకొని పోతుంది ముందుకు. చూసుకోబోతుంది కబడ్డీలో అంటే రన్నింగ్ ఎట్లా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. నేను వీడియో తీస్తున్నా. ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళకి మంచి క్లారిటీ ఉన్న వీడియోలు అంటే నేనే తీస్తాను. గలీజ్ ఉందంటే నువ్వు కాదుగా. అక్క తీసింది అని చెప్పి మౌనిక తమ్ముడు బర్త్డే కదా. తమ్ముడు బర్త్డే కదా. ఏం స్పెషల్ ఇవాళ? ఏం స్పెషల్? రైటర్, డైరెక్టర్, కెమెరామ్యాన్ అన్ని నేనే ఇలా వీడియోకి. 1 2 3 స్టార్ట్. మౌనిక ఏం ప్రిపేర్ బర్త్డే కదా, ఈ రోజు ఏం స్పెషల్ చేసినావు చూడండి. ఇన్ని టేక్స్ అవుతాయి. ఏం చేసినా నువ్వే చూడక్క అని చెప్పు. ఏం చేసినా నీ కళ్ళారా నువ్వే చూడక్క అను. 1 2 3 స్టార్ట్. ఏం చేశాను మీరే చూడండి అక్క. యాంగిల్స్ ఇట్లా చేంజ్ చేస్తూ ఉండాలి. నువ్వేం చూస్తున్నావు మమ్మీ? నేను ఎగ్ కర్రీ చూస్తున్నా. నువ్వు కందనకాయ, నువ్వేమో చికెన్ ఫ్రై. అన్నం లాస్ట్ ముగ్గురం అన్నం సరే. అని ముగ్గురు ఇట్లా షాక్ అవుతారు. ఏం తింటేనా కానీ ఎంతమంది నుంచి ఇంత అన్నమా సరి పెట్టుకోవాలి మరి. హలో, ఇది ఒక సబ్స్క్రైబర్ కాల్ చేసింది. చందన్ మా చిన్న మామకి ఒకటే అడుగుతుందంట. హాయ్ చెప్పు, అక్కడ వీడియోలో వస్తావు నువ్వు. ఏ క్లాస్ నువ్వు? 8th క్లాసా? థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? హైదరాబాదా? హైదరాబాదేనా? సరే ఒకసారి కలుద్దాంలే, ఓకేనా? సరే నేను చెప్తా. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళకి వీడియో తీస్తున్నా. అందరికి హాయ్ చెప్పు. హాయ్. సరేనా? నేను మళ్ళీ చేస్తా. బాయ్. నెక్స్ట్ స్టార్ట్ అక్క. నాది మమ్మీ డాడీ లాంటి ఛానల్ అది. ఇక్కడ ఉంటే ఏంటంటే ఎగ్ కర్రీ నీకేనారా నా పేరు వీళ్ళంతా తింటారు. అదే అవుతుంది. 1 2 3 స్టార్ట్ మమ్మీ. అమ్మ ఎగ్ కూర బాగుందే. ఏహే బాగుంది, తిన్నావు అప్పుడే. ఎగ్గు కర్రీ గుమ్మగుమ్మలాడుతుంది. 1 2 3. అమ్మ గుడ్డు కూర అయితే గుమ్మగుమ్మలాడుతుందే. ఆగురి, ఆగక 1 2 3 స్టార్ట్. వంకాయ ఫ్రై చాలా బాగుంది కదా, స్మెల్ అయితే బాగా వస్తుంది. నిజంగానే మంచిగా వస్తుంది. చికెన్ 1 2 3 స్టార్ట్. చికెన్ ఫ్రై బాగుంది, స్మెల్ బాగా వస్తుంది. బాగుంది అన్నకు చికెన్ ఫ్రై చేసినావా అమ్మ? బాగుంది. చికెన్ ఫ్రైయా అని 1 2 3 స్టార్ట్. చికెన్ ఫ్రైయా? అబ్బా ఎంత బాగా స్మెల్ వస్తుందో. నెక్స్ట్ ఆగు. రైస్ నువ్వు మమ్మీ. ఇది ఎక్కడ ఫ్యామిలీ? ఫిష్ ఫ్యామిలీలో తీసుకొచ్చారు మమ్మల్ని. ఇంత రైస్ ఎవరికి సరిపెడతారు మౌనిక? సరిపెట్టుకోవాలి. 1 2 3 స్టార్ట్. సరిపెట్టుకోవాలి మరి. ఆగురే. కాదక్క బిర్యానీ తెప్పిస్తున్నా. మీరు షాక్ కాకండి, ఇప్పుడే బిర్యానీ వచ్చేస్తుంది.
ఇట్లా 1 2 3 బిర్యానీ వస్తుంది అంట ఇంకొక మీరు అన్నరే నువ్వేమన్నా 1 2 3 అంటే ఇట్లా అన్నారు ఆగురే 1 2 3 అన్నదా కాదక్క పాడు పెట్టి అక్కడ బిర్యానీ వస్తుంది లేండి అని చెప్పాను షాక్ అయ్యారా 1 2 3 షాక్ అయ్యారా బిర్యానీ వస్తుందిలేండి అమ్మయ్యా మీరు ఇట్లా పెట్టుకోండి అమ్మయ్యా మీరు ఇట్లా అట్లా కాదు బతికిచ్చిర్రు అదే ఇట్లా చెప్పాలి నుంచి ఇక్కడ అమ్మయ్యా ఇట్లా ఇట్లా ఉన్నారా ఇప్పుడు మీరు వన్ టూ త్రీ స్టార్ట్ అమ్మయ్య బతికిచ్చిర్రు మమ్మల్ని అమ్మా బిర్యానీ తినేరిగా ఇట్లా పెట్టి అమ్మయ్యా ఇంకా చెయ్యి ఇట్లా పెట్టి అంటే అమ్మయ్య ఇదే ఇంకా అమ్మయ్య అని చెయ్యి కూడా తీసలేదక్క 1 2 3 స్టార్ట్ అమ్మయ్య బతికిచ్చేసిర్రు మమ్మల్ని డాన్స్ ఎందుకు అదే అనుకున్నా బిర్యానీ వస్తుందంటే టీచింగ్ చేసేసాం ఆమె ఎందుకంటే బిర్యానీ చిన్నపిల్లల ఎందుకు చేస్తుంది డాన్స్ ఇప్పుడు ఇంకా పార్టీ ఎడిటింగ్ చేశారు కదా 1 2 3 స్టార్ట్ మమ్మల్ని అంతే అమ్మా అయిపోయింది అక్క అయిపోయింది అక్క అక్క అమ్మయ్య బిర్యానీ అయిపోయిందా అమ్మయ్య ఫైనల్ గా వీడియో అవుట్పుట్ మాత్రం ఎట్లా వచ్చిందో మా డాడీ ఛానల్ లో చూసుకోరి ఇంతసేపు పట్టింది ఒక్క వీడియో చేయడానికి వీళ్ళతో చేపించడానికి నానా తంటాలు పడాలి బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ శంతన్ మామ కాదు శంతన్ మామ. శంతన్ సంతోష్ సంతోష్ మామ మాతో వీడియో తీసుకుంటారు మా పరువు తీస్తారు పాపం వీళ్ళ అమ్మాయికున్నా నేను ప్రతిసారి చెప్తాను డాడీ అమ్మాయికులు ఫ్రెండ్లీగా ఉంటాం చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు మా మమ్మీ వాళ్ళు శంతన్ శంతన్ అని వీళ్ళు పిలుస్తారా అట్లా నాకేం అలవాటు అయిందంటే మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా నేను ఇంట్లోనే పెరిగిన శంతన్ మామ అంటే మేము మామ అని కాదు పేరు పెట్టి ఇట్లా ప్రమిళ పిన్ని కల పిన్ని ఇంకా మస్తు మంది ఉన్నారు మా ఇంట్లో ఫ్యామిలీ పెద్దగా అయింది కదా మా ఎవరికి పెద్ద- మా- పిలుస్తారా? అర్థం కాదు. మా పెద్దక్క వల్ల నేను ఏదంతా ఖరాబ్ అయిందిరా మొత్తం ఈమె వల్లనే ఈమె పేరు పెట్టి ఈమె ముందు స్టార్ట్ చేసింది తర్వాత ఈమె నేర్చింది రమేల మమ్మీ రమేల మమ్మీ ముగ్గురు పెన్నిలు నలుగురే ముగ్గురు పెన్నిలు ఆగాగు నేను చెప్తా ఒకటి నేను ఎవ్వరు చెప్పట్లేదు కానీ మా అమ్మ నాన్న పేరు పెట్టింది సంతోష్ కుమార్ వాడి పేరు. సంతోష్ కుమార్ సంథింగ్ సంథింగ్ థింక్ సంథింగ్ సంథింగ్ అయితే ఇంకా పిన్ని అంటే ఎవరికి పిలుస్తామో తెలియదు అక్క అంటే వీళ్ళు అక్క అక్క అని మాకు అక్క అని అన్నట్టు అయింది కానీ వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు పేరుతో పిలుస్తాము ప్రమిళ పిన్ని కళ్ళ పిన్ని పద్ద పిన్ని అని అంటాం ఇద్దరు మామలు కాబట్టి శంకర్ మామ శ్యామ్ మామ అని పిలుస్తాం అంతే పేరు పెట్టి వరుస తీసుకోవడం అనేది తప్పు ఒప్పు మాకు తెలియదు కానీ మేము రెస్పెక్ట్ ఇచ్చేది రెస్పెక్ట్ ఇస్తాం అంతే అలవాటు అయిపోయింది ఇంకా చేంజ్ చేసుకోలేము కదా అక్క అంటే ఎవరు అక్క అని పిలుస్తారు అందరూ అంటారు అందుకే పట్టుకునే ఉంది ఇంకా వీడియో అంటే దూరం నుంచి పదపిన్ని రాలే ప్రబలపిన్ని రాలే అని అంటాం ఒకవేళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే అది కాదే అక్క అది కాదే అక్క అని అంటాం దూరం నుంచి అయితే పేరు పెట్టి పిలుస్తాం పేరు పేరు వరుస ఉంటది మేము ఫ్యామిలీ అంతా ఇంత మంచిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ అంటే పేరు కన్ఫామ్ గా ఉండాలి మా ఇల్లు కూడా చాలా పెద్దది కూడకుండాలి కాబట్టి దూరం మా వాయిస్ కూడా ఒకటి మా మమ్మీ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా మమ్మీ పేరు నామకరణ చేస్తుంది మా అమ్మాయి భాగ్యవతి కట్ చేసుకో చెయ్యలేదు రావదే. నా వీడియోలో కామెంట్లు అడిగిరు నామకరణ మాత్రం మా పెద్దమ్మాయి చేస్తుంది తిరుపతిలో నేమ్ రివీల్ అక్క నేమ్ రివీల్ తిరుపతి మెట్లెక్కిస్తా మెట్లెక్కించి పైన 3550 మెట్లెక్కిన అక్కడి పోయి పేరు చెప్పాలి వెనక నుంచి నీకే ఎక్కిస్తానే ఇంటర్ లో
10th పాస్ అయితే గుండు చేపిస్తా అని మొక్కుకుంది నాకు. అయితే ఇంటర్ అయిపోయాక గుండు చేపించింది. అక్క ఆ మొక్కు పెదమమ్మి కాదు నీ మీద. నాది కూడా నా మీద. ఎవరైనా ఎవరు మొక్కు వాళ్ళ మీద తెచ్చుకుంటారు. నా మీద చేసుకుంది. సాక్ష్యం. ఇంటర్ అయిపోయాక గుండు చేపించింది. మా అక్కకి చేపిద్దామంటే ఉరికిపోయింది. ఫుల్ అప్పటి నుంచి పేర్లు పడ్డాయి. మా డాడీ ఒక మందు తెచ్చిండు. ఆ మందు పెట్టడానికి హెయిర్ ఫాల్ అయింది. పేర్లు పడ్డాయి. నిజం. ఎప్పుడైనా తిరుపతి మొక్కుంటే కంపల్సరీగా జుట్టు ఇవ్వాలి, లేకపోతే నేను జుట్టు ఇవ్వలేదు నెక్స్ట్ డే కుక్క పేర్లు పడ్డాను. మస్తు ఏడ్చింది. ఎంతమంది బట్టలాడిరో కానీ చాలా ఉరికిపోయింది. ఎందుకంటే హెయిర్ ఫాల్ అయ్యింది. అట్లా ఎప్పుడు చేయొద్దు, తప్పు. అక్క మస్తు అయిందక్క వీడియో 10 minutes అయింది. సరే బాయ్ బాయ్ చెప్పేసి ఇక అందరితో. బాయ్ బాయ్. అందరు బాయ్. సక్సెస్ స్టోరీ. బాయ్. సక్సెస్ స్క్రిప్ట్ స్టోరీ నీకు తెలియదు కదా. అక్కడ ఒక వీడియో వేసుకొని వచ్చారు.